నమస్కారం ప్రియమైన ప్రేక్షకులారా. మన తెలుగు ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయిన మహా ఇతిహాసం రామాయణం. ఇది కేవలం ఒక కథ కాదు, ధర్మం, భక్తి, త్యాగం, ప్రేమలు నిండిన ఒక జీవిత పాఠం. జై శ్రీరామ్. అయోధ్య నగరం, అది కోసల రాజ్యంలో ఒక అద్భుతమైన పట్టణం. సరయూ నది తీరంలో విరాజిల్లుతూ ధర్మానికి నిలయంగా ఉండేది. అక్కడ రాజు దశరథుడు. ఆయన ధర్మపరుడు, వీరుడు, ప్రజలకు తండ్రి లాంటివాడు. ఆయనకు ముగ్గురు భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. ముగ్గురు అందమైనవారు, గుణవంతులు. కానీ దశరథుడి హృదయంలో ఒక పెద్ద బాధ: సంతానం లేదు, రాజ్యానికి వారసుడు లేడు. రోజులు గడుస్తున్నాయి, ఆయన మనసు కలవరపడుతోంది. ఒకరోజు ఆయన గురువు వశిష్ఠ మహర్షిని సంప్రదించాడు. వశిష్ఠుడు సలహా ఇచ్చాడు, పుత్రకామేష్టి యాగం చేయమని. ఋష్యశృంగ మహర్షిని పిలిచి యాగం ప్రారంభించారు. యాగం మధ్యలో అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఒక బంగారు పాత్రలో త్రల్లో పాయసం ఇచ్చాడు. దశరథుడు ఆ పాయసాన్ని ముగ్గురు భార్యలకు పంచాడు. కౌసల్యకు సగం, సుమిత్రకు పావు, కైకేయికి పావు, మళ్లీ సుమిత్రకు మిగిలినది. కాలం గడిచింది. ఆ పాయసం ప్రభావంతో కౌసల్యకు శ్రీరాముడు జన్మించాడు. ఆయన విష్ణుమూర్తి అవతారం, ప్రపంచాన్ని రక్షించడానికి వచ్చిన ధర్మమూర్తి. కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మించారు. అయోధ్య మొత్తం పండగమయమైంది. డప్పులు మోగాయి, పూలు వర్షించాయి. ప్రజలు సంతోషంతో నాట్యాలు చేశారు. శ్రీరాముడు చిన్నప్పుడు అందరినీ మురిపించేవాడు. ఆయన ముఖంలో దివ్య తేజస్సు. లక్ష్మణుడు రాముని వెంటాడి తిరిగేవాడు. భరతుడు కైకేయి బిడ్డగా పెరిగాడు. శత్రుఘ్నుడు భరతుడితో ఉండేవాడు. నలుగురు వశిష్ఠ మహర్షి గురుకులంలో విద్యలు నేర్చుకున్నారు. రాముడు అన్ని విద్యల్లో ప్రవీణుడు, ధనుర్విద్యలో అపారుడు. కాలం గడిచింది. ఒకరోజు విశ్వామిత్ర మహర్షి అయోధ్యకు వచ్చాడు. ఆయన తన యాగాన్ని రాక్షసులు భంగపరుస్తున్నారని రామ లక్ష్మణులను సహాయానికి అడిగాడు. దశరథుడు మొదట బాధపడ్డాడు. తన చిన్నపిల్లలు పంపటానికి ఇష్టపడలేదు. కాని వశిష్ఠుడి సలహాతో అంగీకరించాడు. రామ లక్ష్మణులు విశ్వామిత్రుడితో వెళ్లారు. మార్గంలో తాటకా వనంలో తాటకిని ఎదుర్కొన్నారు. తాటకి రాక్షసి. ఆమె భయంకరమైన శక్తి కలిగినది. రాముడు ఆమెను ఒకే బాణంతో వధించాడు. విశ్వామిత్రుడు సంతోషించి రాముడికి దివ్యాస్త్రాలిచ్చాడు. అక్కడ్నుంచి మిథిలా నగరానికి వెళ్లారు. మిథిలారాజు జనకుడు సీతా స్వయంవరం ఏర్పాటు చేశాడు. సీత మాతాభూమి నుంచి జన్మించిన దేవి, జనకుడి కుమార్తె. స్వయంవరంలో శివుని ధనుస్సును విరచాలి. అనేక రాజులు ప్రయత్నించారు, కాని విఫలమయ్యారు. రాముడు ముందుకు వచ్చి ఆ ధనుస్సును లేపి విరిచాడు. ఆ శబ్దం ప్రపంచమంతా మారుమ్రోగింది. అందరూ ఆశ్చర్యపోయారు. రాముడు సీతను వివాహం చేసుకున్నాడు. భరతుడు మాండవిని, లక్ష్మణుడు ఊర్మిళ, శత్రుఘ్నుడు శృతకీర్తిని పెళ్లి చేసుకున్నారు. అయోధ్య తిరిగొచ్చారు. పండగలు జరిగాయి. దశరథుడు వృద్ధుడయ్యాడు. రాముణ్ణి యువరాజుగా పట్టాభిషేకం చేయాలనుకున్నాడు. అందరూ సంతోషించారు. కాని కైకేయి మంతర మాటలు విని మనసు మార్చుకుంది. మంతర కుటిలురాలు. ఆమె కైకేయిని రెచ్చగొట్టింది. గతంలో దశరథుడిచ్చిన 2 వరాలు గుర్తు చేసి భరతుడికి రాజ్యం, రాముడికి 14 ఏళ్ల వనవాసం అడగమని చెప్పింది. కైకేయి దశరథుడిని వేడుకుంది. దశరథుడు ఆశ్చర్యపోయాడు. హృదయం విదారకమైంది. కాని వరాలిచ్చిన మాట తప్పకుండా అంగీకరించాడు. రాముణ్ణి పిలిచి చెప్పాడు. రాముడు సంతోషంగా అంగీకరించాడు. తండ్రి మాట ధర్మమని వనవాసానికి సిద్ధమయ్యాడు. సీతమాత కూడా వెంట వస్తానని చెప్పింది. లక్ష్మణుడు అన్నయ్యను వదిలి ఉండలేనని వచ్చాడు. అయోధ్య ప్రజలు కన్నీళ్లు పెట్టుకుని వీడ్కోలు చెప్పారు. రామలక్ష్మణులు మరియు సీత అరణ్యానికి పయనమయ్యారు. దశరథుడు బాధతో మరణించాడు. భరతుడు తన నాన్న మరణవార్త విని అయోధ్యకు వచ్చాడు. కైకేయి చేసిన పనికి కోపించాడు. రాముణ్ణి వెతికి చిత్రకూటంలో కలిశాడు. రాముణ్ణి తిరిగి రమ్మని వేడుకున్నాడు. కాని రాముడు తండ్రి మాట తప్పకుండా వనవాసం పూర్తి చేస్తానన్నాడు. భరతుడు రాముడి పాదుకలు తీసుకుని నందిగ్రామంలో ఉండి రాజ్యమేలాడు. రామసీత లక్ష్మణులు చిత్రకూటం దండకారణ్యంలో ఉన్నారు. ఋషులను కలుస్తూ రాక్షసును సంహరిస్తూ గడిపారు. ఒకరోజు శూర్పణఖ అనే రాక్షసి వచ్చింది. ఆమె రాముణ్ణి చూసి మోహించింది. రాముడు తిరస్కరించాడు. ఆమె లక్ష్మణుణ్ణి అడిగింది. లక్ష్మణుడు కోపించి ఆమె ముక్కు చెవులు కోసేశాడు. శూర్పణఖ తన సోదరులు ఖరదూషణుల వద్దకు వెళ్లి ఏడ్చింది. వారు రాముడిపై దాడి చేశాడు. రాముడొక్కడే 14,000 రాక్షసులను సంహరించాడు.
శూర్పణఖ రావణుడి వద్దకు వెళ్లి సీత అందాన్ని వర్ణించి ప్రతీకారం తీర్చుకోమని చెప్పింది. రావణుడు మారీచుణ్ణి పంపాడు. మారీచుడు మాయామృగంగా మారాడు. సీతమాత ఆ మృగాన్ని చూసి రాముణ్ణి అడిగింది. రాముడు మృగాన్ని వెంబడించాడు. మృగం చనిపోతూ రాముడి గొంతుతో సీతా, లక్ష్మణ అని అరిచింది. లక్ష్మణుడు సీతను వదిలి వెళ్ళాడు. రావణుడు సాధువేషంలో వచ్చి సీతను అపహరించాడు. పుష్పక విమానంలో లంకకు తీసుకువెళ్లాడు. మార్గంలో జటాయుడు రావణుణ్ణి ఎదిరించాడు. రావణుడు జటాయుడు రెక్కలు తెగగొట్టాడు. జటాయుడు కింద పడి రాముడికి సమాచారం చెప్పి మరణించాడు. రాముడు జటాయుడికి అంత్యక్రియలు చేశాడు. సీతను వెతుకుతూ బాధపడ్డాడు. రామలక్ష్మణులు పంపాపురంలో సుగ్రీవుణ్ణి హనుమంతుణ్ణి కలిశారు. సుగ్రీవుడు తన సోదరుడు వాలిచేత రాజ్యం నుంచి తరిమేయబడ్డాడు. రాముడు సుగ్రీవుడికి సహాయం చేస్తానని మాటిచ్చాడు. హనుమంతుడు రాముణ్ణి చూసి భక్తితో మురిసిపోయాడు. వాలి బలవంతుడు, ఆయనతో యుద్ధం చేయడం కష్టం. రాముడు వాలిని ఒకే బాణంతో వధించాడు. సుగ్రీవుడికి కిష్కింద రాజ్యం ఇచ్చాడు. సుగ్రీవుడు సీతను వెతకటానికి వానర సైన్యాన్ని పంపాడు. ఉత్తర, పడమర, తూర్పు, దక్షిణ దిక్కులకు బృందాలు వెళ్లాయి. దక్షిణ దిక్కుకు హనుమంతుడు, అంగదుడు, జాంబవంతుడు వెళ్లారు. వారు మహేంద్ర పర్వతం చేరారు. సంపాతి అనే గ్రద్ద రావణుడు సీతను లంకకు తీసుకువెళ్లాడని సంపాతి చెప్పగానే అందరి చూపు హనుమంతుడి వైపు తిరిగింది. ఎందుకంటే ఆ విస్తారమైన సముద్రాన్ని దాటి లంక చేరగల శక్తి ఉన్నవాడు హనుమంతుడే. అనంతరం తన శరీరాన్ని విస్తరించుకొని ఆకాశాన్ని తాకేంత ఎత్తుగా నిలబడ్డాడు. హనుమ సీతమ్మను ఎలా కనుక్కుంటాడో తర్వాత వీడియోలో చూద్దాం.